అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ పేరు రాహిల కాటది గణేష. శ్రీరామచంద్రుడు కళ్యాణోత్సవం పట్టాభిషేకం వచ్చింది సార్. ఏదో ఈయన మాట మదుపుండే 10లో మాట గౌరవం ఉండే కొంతవరకు ఎరకతరకగా ఉండే వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబంగా గణేష్ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రాహిల కాటది గణేష. ఈశ్వరుడైనా మునేశ్వరుడైనా ఒకటే, శివుడు ఆజ్ఞలేనిది సేమైనా బారాడదు. చంద్రబాబు నాయుడు పేరు రాహిలి వెళ్తే మీన రాసి ఖాళీ అయినా మనూరు గ్రామ దేవత అయినా అంతా ఒకటే. ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే జాస్తే, ఎట్టు ఒకటే తుంటాలు రెండు అని ఉన్నది. తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పుత్తూరు మార్గంలో ఉన్నటువంటి అంజారమ్మ కోనలో ఉండేటువంటి అంజారమ్మ దేవాలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ అంజారమ్మ దేవాలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అమ్మవారుగా చెప్పొచ్చు. అమ్మవారు ఎంత ఫేమస్, ఈ అమ్మవారికి సంబంధించి ఇదే అమ్మవారి దేవాలయంలో ఇక్కడ జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్యుడు కూడా అంతే ఫేమస్గా మనం చెప్పొచ్చు. అయితే ఆ జ్యోతిష్కుడు ఓన్లీ చిలుకుతోనే కాదు, ఎలుకతో కూడా జ్యోతిష్యం చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఇక దాదాపు షెడ్యూల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు, లేదా పొత్తుల్లో భాగంగా ఉన్నటువంటి జనసేన కావచ్చు, అధికార పక్షమైనటువంటి వైసీపీ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది అదే అంజారమ్మ కోనలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్నా నమస్తే, బాగున్నారా? బాగున్నారు సార్. ఏం పేరు? నా పేరు సిద్ధమని సార్. సిద్ధమని గారు ఆల్రెడీ ఆర్టీవీలో ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసాం. అవును సార్. బాగా జరిగింది. అప్పటి నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏమి లేదు సార్. ఎవరన్నా అడిగితే మన సార్ వాళ్ళు మాకు ఇది అనేసి చెప్తాను. ఓకే, నాకేం జరుగుతుంది సార్. అలాగే అండి. ఇప్పుడు కొద్దిగా ఎలక్షన్ టైం వస్తుంది. సో ఇప్పుడు డబ్బులు పెడితేనే తీస్తుందా, లేకపోతే మీరు చెప్తే తీస్తుందా? నేను చెప్తే తీస్తా సార్. డబ్బులు ఏం అవసరం లేదా? డబ్బులు ఏం అవసరం వద్దులేండి, మీ జీవనాధారం మేము ఎందుకు పోగొట్టడం, కానీ డబ్బులు పెడతాము. ఇదిగోండి 100 రూపాయలు పెడుతున్నా. ఆ 100 రూపాయలు పెట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి, సీఎం పేరు చెప్పి ఒక కార్డు తీయమని చెప్పండి. గణేష్ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రాహిల కాటది గణేష. మకర రాశి, ధనిష్ట నక్షత్రం, 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 నవగ్రహాల. వాళ్ళ రాశే బాగుంది, ఆ నక్షత్రమే బాగుంది, యోగమే బాగుంది, టైం బాగుంది, వాళ్ళ టయాలు గ్రహస్థితి అనుకున్న పని, అనుకున్న ప్రయత్న మంచి సీడిది. చూడు సార్, జగన్మోహన్ రెడ్డి పేరు రాసి మాత్రం కాబట్టి వచ్చింది మాత్రం శివపార్వతులు వచ్చినారు సార్. ఈశ్వరుడైనా మునేశ్వరుడైనా ఒకటే, శివుడు ఆజ్ఞలేనిది సేమైనా బారాడదు. ఏదో ఉండే వాసుకు పేరు రాసుకే కొంతవరకు ఇప్పుడు ఏదైనా అనుకున్న పనే. ఈరోజు అమావాస, తయమావాస, అమావాస కలిసి ఏదో మనుషుల కొరవ నెరవేరి మంచిది అవ్వాలనేసి వాళ్ళ పేరు మీదుగా శివాలయం వెళ్ళి మీకు అందుబాటులో ఉండే చోట ఒక 3 వారాలు. ఆ గురించి కాదు కదా, సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి అడుగుతాండి. అదే వాళ్ళ పేరు మీదుగా కాబట్టి కొంతవరకు శివాలయంలో అక్షిం చేపించండి. ఏమంటే శని మాత్రం జన్మశని జరిగింది ఇది వరకు. పోయిన జనవరి 17వ తేదీ, ఈ సంవత్సరం కాదు కాబట్టి పోయిన సంవత్సరం 2002 కాబట్టి 17 జనవరి 17వ తేదీ విడుదలైంది. ఇప్పుడు 2వ ఇంట్లో శని ఉన్నాడు. ఇప్పుడు 2వ ఇంట్లో శని ఉండేదానివల్ల కాబట్టి ఇది 2వ ఇల్లు వాక్కుస్తానము. ఏదో మనుషులు ఒకరు నెరవేరే మంచిది అవ్వాలంటే శివాలయం వెళ్ళి వాళ్ళ పేరు మీదుగా ఒక 5 వారాలు 9 వారాలు అక్షం చేయించుకోవడం అది శాస్త్రం సార్. ఇంకా ఆయనకి మించింది మనం ఏం చేయలేము. ఆయన అయితే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర పెరుమాళ అయినాడు. ఈయన శివుడు, ఈయన శివ పెరుమాళు. శివుడు ఆజ్ఞలేనిది సీమ కూడా బారాడదు. వాళ్ళకి అండ ఆధారంగా వాళ్ళకి అధిపతే కాబట్టి కొంతవరకు ఈ ఈశ్వరు గుళ్ళో శివాలయంలో అక్షం చేస్తే మంచిది అవుతుంది. మంచిది అవుతుంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏం చెప్తుందంటే ఇప్పుడు తీసినటువంటి కార్డు నేపథ్యంలోనే ఆయనకి రాబోయే రోజులు అంటే ఇది చేసుకున్న తర్వాతే మంచి అయ్యేటువంటి పరిస్థితి ఉందా, ఎలా ఉండబోతుంది ఆయన ముందు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అవును, ఫస్ట్ జన్మశని జరిగేటప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసరం కదా సార్.
ఆయన ముందర మనమెంత పెద్దోళ్ళు చెప్పేది గాలి గడపారి కొట్టబోతున్నది దూది నా గీతట్ట నిందంట దూదితో సమానం మనం గడపారితో సమానం భగవంతుడికే ఆ మాదిరిగా అయితే మనం ఏం చేయాలా కాబట్టి కొంతవరకు ఈయనకో ఇప్పుడు ఆయనతో ఒప్పందంగా ఆ ఏళ్ళు ఆయనతో ఒప్పందంగా కొంతవరకు ఆ శ్రీరామచంద్రుడు ఇల్లు వచ్చి చేరి పట్టాభిషేకం జరిగింది అరణ్యవాసం అయిపోయి కాబట్టి ఆ ఏళ్ళు నడిచినప్పుడు ఆ ప్రభావం ఇప్పుడు ఈయన పేరు మీదుగా ఇప్పుడు శని వదిలేసినాడు జన్మలంటూ వదిలినాడు కానీ వాక్ స్థానంలో ఉన్నాడు ఈ వాక్ స్థానంలో ఉండేదాని వల్ల చెప్పే మాట పలికి మీద కొంచెం బెడదలుగా వాళ్ళు కొంచెం వరకు దాన్ని ముడేస్తారు దానికే ఏదో శివాలయం లక్ష్యం చేపించుకుంటే అది కొంతవరకు విమోక్షం అవుతుందని చెప్తాను. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకంలో కొద్దిగా ఉండేటువంటి ఏదైతే శని దోషాలకి నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్దాం. ఇంకా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఇంకా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టుకొని నడుపుతూ ఇంకా కనీసం అక్కడ ఏమీ కూడా ఇటు అధికారంలోకి రానటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ భవిష్యత్తును కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఇంకొక కార్డుది అన్న. గణేష ఈ చంద్రబాబు నాయుడు పేరు రాశిలో వెళ్తే మీన రాశిలో ఒక కార్డుది 27 నక్షత్రాలు 12 రాశులు 9 నవగ్రహాలు రాశే బాగుందా నక్షత్రమే బాగుందా యోగమే బాగుందా టైం బాగుందా వాళ్ళ టయాలు గ్రహచిత అనుకున్న పని చూడు సార్ చంద్రబాబు నాయుడు పేరు రాశిలో వచ్చింది అమ్మవారు వచ్చింది కాబట్టి కొంతవరకు ఖాళీ అయినా మనూరు గ్రామ దేవత అయినా అంతా ఒకటి మాట్లాడితే తక్కువ 2 మాట్లాడితే జాస్తే ఎట్టు ఒకటే తుంటాలు 2 అని ఉన్నది ఎంత మంచిగా ఇదిగా ఉన్నా ఇప్పుడు కొంతవరకు ఇరకతరకలుగా ఉండదే కాబట్టి ఇప్పుడు మాత్రం వీళ్ళ పేరు మీదుగా ఇప్పుడు బాగలేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు మీదుగా శని వదిలినాడు వీళ్ళ పేరు మీదుగా ఇప్పుడు జన్మశని జరుగుతున్నది 12లో శని 12 ఇండ్లు ఇది వేయిస్తాను కాబట్టి కొంతవరకు ఇప్పుడు టయాలు మాత్రం బాగలేదు కొంచెం ఓపిక పట్టాలా ఇదంతా మారాలంటే మే నెల పైన బాగుంటుంది ఇప్పుడు మే నెల పైన కాబట్టి కొంతవరకు ఏప్రిల్ 26వ తేదీ గురువు మారుతున్నాడు గురువు కూడా ఇక్కడ 3వ ఇంట్లో తృతీయ స్థానం అన్నాడు శని 12లో ఉన్నాడు 12 వెళ్ళి వేయిస్తాను కాబట్టి కొంతవరకు ఇప్పుడు ఏ పని చేసినా కాబట్టి నోట్ల చక్రాలు అనే మనిషి విషంతో సమానంగా ఇప్పుడు ఊరికి ఉంటుంది ఇప్పుడు బాగలేదనేసి ఆ కాళీ మాత వచ్చింది అమ్మవారు. అంటే వీళ్ళు ఎవరితోనా జత కడితే శని నివారణలు అలాది ఇట సీఎంకి చెప్పినప్పుడు ఈయనకి ఉండేటువంటి దోషాలు తొలగేదానికి కానీ ఏమన్నా పరిష్కారాలు కానీ ఉన్నాయా? ఈయనకి పరిష్కారం అంటే ఆయనకు ఏదైనా శక్తి గుళ్ళో అమ్మవారి గుళ్ళో శక్తి గుళ్ళో వాళ్ళు పూజ చేసుకోవడం మంచిదే ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల కాబట్టి కొంతవరకు ఇది మాదిరిగా ఉంటుంది కొంచెం ఎడం చేయి కుడి చేయగా కాబట్టి వాళ్ళ పేర్లు అయితే శివాలయంలో పోయేసి అక్షం చేయించుకోవడం శాస్త్రం వీళ్ళ పేరు రాశిలో మాత్రం అమ్మవారు శక్తి గుళ్ళో చేసుకోవడం ఇది దానివల్ల మార్పులు ఏమన్నా ఉంటాయి ఏదన్నా దాని గురించి కొంచెం మార్పులు ఉండొచ్చు బాగా జరుగుతుంది ఇప్పుడు మాత్రం కొంతవరకు మనం ఏదో మంచి మాట్లాడితే కూడా ఇప్పుడు కొంతవరకు ఊరిపోయి ఉండదు మాట మదుపు లేదు. సరే ప్రస్తుతం చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంబంధించినటువంటి జాతకాన్ని కూడా ఇటు ఎలుక గణేష్ తన పేరు ఎలుక అంటే కోపం రావచ్చేమో ఎలుక గణేష్ తీసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారు కొద్దిగా రుద్రంలో ఉన్నారు దానికి కూడా శాంతి చేస్తే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి. ఇక ఏదైతే సినీ ఫీల్డ్ నుంచి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత యొక్క జాతకం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్క చీటీ తీయమని చెప్పన్న గణేష్ని. గణేష్ పవన్ కళ్యాణ్ పేరు రాహిలా ఒక కాటది గణేష మంచి సీడిది వాళ్ళ రాశే బాగుందా నక్షత్రమే బాగుంది యోగమే బాగుందా టైం బాగుందా వాళ్ళ టయాలు గ్రహచిత అనుకున్న పని అనుకున్న ప్రయత్నం చూడు సార్ పవన్ కళ్యాణ్ పేరు రాహిలా వచ్చింది మాత్రం ఇక్కడ శ్రీరామచంద్రుడు కళ్యాణోత్సవం పట్టాభిషేకం వచ్చింది సార్ ఏదో ఈయన మాట మదుపుండే 10లో మాట గౌరవం ఉండి కొంతవరకు ఎరకతరకలుగా ఉండే వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబంగా ఏదో అనుకున్న పని మంచిది అవుతుంది. శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయులు ఉమ్మడి కుటుంబం ఇది కాబట్టి ఎరకతరకలుగా ఉండేవాళ్ళు కూడా ఒకటి అవుతారు అనుకూలంగా బాగా వస్తుంది అని చెప్పండి. ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు ఏదైతే సీతారాముల ఫోటో వచ్చినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకి వచ్చింది కాళికాదేవి. సో ఇక్కడ శ్రీరామచంద్రుడు వాళ్ళందరూ కూటమిగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందా దానికి ఏమన్నా
ఒక కార్డు అంటే ఇద్దరు పేర్లు చెప్తే ఒక కార్డు ఏమన్నా తీస్తుందా గణేష్? అంటే వాళ్ళ పేరు ఇదంతా నీకు అంతేగానే భవిష్యత్తు బాగుంది అందరికి. ఈయనకు బాగుంది, ఈయనకు ఏదన్నా పక్కన ఎక్కన కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఐకమత్యంతో కలిసి వస్తారు, వీళ్ళ మాటకు మదుపు ఉంటుంది, బాగుంటుంది. సో ఈ ముగ్గురుతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు బాగుంది అది ప్రస్తుతం జాతకం ప్రకారం. అవును. ఎలా ఉంది ఆయన భవిష్యత్తు, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏదైనా ఎన్ని రోజుల వరకు బాగుండేటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అనుకున్న పని ఇప్పుడు ఈ నెల నుండి బాగుండదు సార్. ఇప్పుడు జరిగే నెల ఫిబ్రవరి నుండి బాగుండదు. కాబట్టి కొంతవరకు వాళ్ళ పేరు మీదుగా ఏదో నమ్మకం మీద ఏదైనా చేసే పని ఏదో అది చెడిపోదో ఐక్యంగా కలిసి వస్తుంది. సో ఈయనకి ఏమి చేసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమి కూడా లేదు, మొత్తం భవిష్యత్తు అంతా కూడా బాగుంది. అవంతా కూడా బాగుండదు. ఈయనకేమి దోషాలు గీషాలు అవన్నీ ఏమి లేదు, కాబట్టి వీళ్ళ పేరు మీదుగా బాగుంటుంది. సో మొత్తానికి గణేష్ చెప్పేది నిజమంటావు? అదే వాళ్ళ పేరు అనుసరించి ఎత్తే దానివల్ల దాని ఎనుకు ముందు ఎట్టుండేది దాన్ని నేను వివరిస్తాను. అది బాగుంటే బాగుండదు అంటాను, బాగలేకపోతే బాగలేదు, పలాని పూజ చేసుకుంటే ఇది చేయగలిచి వస్తుందని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీదుగా శివాలయంలో అక్షిం చేయించుకోవడం శాస్త్రం, అది అనుకూలంగా ఆ శక్తి గుళ్ళో అదే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు పూజ చేసుకోవడం చేస్తాం. కాబట్టి ఈయనకి మాత్రము రాముడైనా వెంకటేశ్వర స్వామి అయినా కృష్ణుడైనా ఒకటే. ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటే సాలీలు శనివారం పూట పవన్ కళ్యాణ్కి. అది మొత్తం మీద థ్యాంక్ యూ. సో మొత్తం మనం చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మనం రాజకీయ జ్యోతిష్యం చెప్పించామని చెప్పచ్చు. అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత పార్టీ కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తును కూడా నేను చెప్పి వినిపించేటువంటి ప్రయత్నం చేశాను. ఇందులో భాగంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా గుమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా, అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరు నుంచి డౌన్ అయ్యేటువంటి ఈ ఘాట్ రోడ్లో ఉండేటువంటి అంజారమ్మ కోనలో ఇటు జ్యోతిషాలయం పెట్టుకున్నటువంటి అది గణేష్ పేరు పైన ఒక ఎలుకని గణేష్ అనే పేరు పైన పెట్టుకున్నటువంటి ఒక ఎలుక జోషి చెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి. తను ఎంతోమందికి జ్యోతిష్యం చెప్పాను, అందరికీ కూడా తాను చెప్పినటువంటి శాంతి పూజలు జరిపించుకున్న వాళ్ళకి మంచి జరిగింది, తన వల్లైనటువంటి వరకు నిజాలే చెప్పానని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శని కొద్దిగా వేరే స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శని నివారణ దోష చర్యలు పూజలు చేపడితే బాగుంటుంది. ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు కాళికాదేవి కొద్దిగా ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు అమ్మవారి పూజలు చేపడితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది. ఇటు తాను రాజకీయాల్లో నూతన ఒరవడులు మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి చాలా సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంది. ఆయన మనసులో దేవుణ్ణి తలుచుకొని, అంటే నారాయణని తలుచుకొని ముందుకెళ్తే అంతా భవిష్యత్తు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగా ఇక్కడే మెలిక పడిందని మనం చెప్పొచ్చు. ఏదైతే శని దోషాలు శని నివారణ చర్యలు జగన్మోహన్ రెడ్డి చేపడతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్, చంద్రబాబు నాయుడు ఇటు కాళికాదేవి పూజలు చేపడతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్, పవన్ కళ్యాణ్ ఇటు నిజంగానే నారాయణని మనసులో తలుచుకుంటాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఈ 3 క్వశ్చన్ మార్కులు మనం చెప్పనటువంటివి, మనం కూడా రిపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏం కొనసాగుతుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితులు. అయితే చంద్రబాబు భవిష్యత్తు బాగుంది, ఇటు చంద్రబాబు పూజలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా పూజలు చేయాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు మాత్రమే బాగుందని చెప్తున్నారు. సో 2 పార్టీలు జతకట్ట అంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ పూజలు చేసుకొని పవన్ కళ్యాణ్ని తీసుకుని వెళ్తారా, లేక జగన్మోహన్ రెడ్డి మన వీడియో చూసి ఇటు ఆయన పూజలు స్టార్ట్ చేస్తాడా? ఏది ఏం చేసినా ఆయన వాళ్ళ భవిష్యత్తు చెప్పినటువంటి ఈ గణేష్ ఎలుక ఏదైతే ఉందో 2024 ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టబోతుంది, ఈ పొత్తుల నేపథ్యాన్ని ఏ విధంగా డిసైడ్ చేయబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV పుత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.